అది 1989. ఒక కొత్త డైరెక్టర్, ఒక కొత్త కథ, ఒక కొత్త హీరో. ఆ సినిమా ఒక విప్లవం అనే చెప్పాలి. ఎస్, మీరు గెస్ చేసింది కరెక్టే. శివ సినిమా, రామ్ గోపాల్ వర్మ తీసిన శివ సినిమా. ఆ విప్లవానికి కారణం ఏంటంటే సౌండ్ ఎఫెక్ట్స్. అంటే అప్పటి వరకు వచ్చిన సినిమా ఏంటంటే ఒక ఫార్మేట్ ఉండేది. ఇన్ని సీన్స్ ఉండాలి, కొన్ని ఫైట్స్ ఉండాలి, 6 పాటలు ఉండాలి అని చెప్పేసి ఇలా ఒక ఫార్మేట్ ఉండాలి. ఈ సినిమాతో రామ్ గోపాల్ వర్మ ఈ ఫార్మేట్ ను తునాతునకలు చేశాడు. అంటే మొత్తం బ్రేక్ చేశాడు. అంటే ఈ సినిమాలో కూడా లవ్ ట్రాక్ ఉంది, కామెడీ సీన్స్ ఉన్నాయి, ఫైట్స్ ఉన్నాయి, అన్ని ఉన్నాయి. కానీ చాలా కొత్తగా ఉన్నాయి. అప్పటి వరకు వచ్చిన మూవీస్ లో ఇలాంటి కొత్త రకం సౌండ్ ఎఫెక్ట్స్ కానీ, ఇలాంటి కొత్త రకం టెక్నిక్స్ కానీ ఏ సినిమాలో లేవు. అందుకనే జనాలు చాలా కనెక్ట్ అయ్యారు ఈ సినిమాకి. మనలో ఒక ఇంటర్వ్యూలో చెప్తున్నారు నాగార్జున గారు, అలాంటి సౌండ్ ఎఫెక్ట్స్ తో, అలాంటి టెక్నికాలిటీస్ తో ఆ సినిమా తర్వాత ఇంతవరకు అలాంటి సినిమా నేను చేయలేదు అని చెప్పి. అంటే చైన్ పట్టుకొని లాగడం, ఆ స్లో మోషన్ సౌండ్ ఎఫెక్ట్స్, నాగార్జున నడుచుకుంటూ వచ్చి విలన్ వైపు చూసే లుక్, ఇదంతా అప్పట్లో సినిమా కాదు, ఒక షాక్ లా ఉండేది. శివ సినిమాలో ప్రతి ఫ్రేమ్ మాట్లాడేది, ప్రతి ఫైట్ మాట్లాడేది. ఇక బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే వెళ్ళిపోయేది. ఈ సినిమాతో నాగార్జున గారికి స్టార్డమ్ వేరే లెవెల్ కి వెళ్ళిపోయింది. అదే డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ గారికి మాత్రం ఇండియాలో అప్పటి వరకు అలాంటి డైరెక్షన్ ఎవరూ చేయలేదు. అంటే డైరెక్షన్ చేసే థాట్ ప్రాసెస్ మార్చేశారు. శివ సినిమా అదొక సినిమా కాదు, ఒక విప్లవం అని చెప్పుకోవచ్చు సినిమాల్లోనే. సో రేపు అంటే 14 నవంబర్ 2025 రిలీజ్ అవబోతుంది. అంటే రిలీజ్ అవబోతుంది. అందరూ తప్పకుండా థియేటర్లోనే చూడండి. అంటే అలాంటి మాస్టర్ పీస్ ని థియేటర్లోనే మనం ఎక్స్పీరియన్స్ చేయాలి ఖచ్చితంగా.